శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, భావాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క భావం గురించి ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉన్నారు. అష్టమ భావం, దీని గురించి చెప్పండి సార్. అష్టమం, అమ్మో కష్టమేమో. అయితే ఈ 8th హౌస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎటువంటి రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. 8th హౌస్ అనేది మరి పాపస్థానంగా చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉండేటటువంటి గ్రహాలు ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తూ ఉంటాయి. అష్టమం మరణం అని కూడా చెప్తూ ఉంటారు, నిజమేనా? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి సార్. తప్పకుండా. అంటే జనరల్గా మనకి జాతకాల్లోకి ఏవైతే మనం కేంద్ర స్థానాలని, కోణ స్థానాలని అంత క్రితం మాట్లాడుకున్నాం. అంటే 1, 5, 9 అనేవి ఏవైతే ఉంటాయో వాటిని కోణాలని, 4, 7, 10 అనేవి ఏవైతే ఉంటాయో వాటిని కేంద్ర స్థానాలని అంటూ ఉంటాం. సాధారణంగా ఇవి మంచి స్థానాలుగా చెప్పినట్టయితే కనుక ఏవైతే 6, 8, 12 దుస్థానాలుగా మనకి అభివర్ణించారు. కానీ ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ అనేది ఉంటుంది, ఒక నెగిటివ్ అనేది కూడా ఉంటుంది. 6 ఏళ్ళు అన్నిటికీ నెగిటివ్ అని కాదు, 8 ఏళ్ళు కూడా అన్నిటికీ నెగిటివ్ అని కాదు, 12 ఏళ్ళు కూడా అన్నిటికీ నెగిటివ్ అని కాదు. సో ఏమంటే 6 ఏళ్ళు బాగుంటే ఒకసారి మంచి ఉద్యోగం ఉంటుంది, మనకి మంచి పని వాళ్ళు దొరుకుతారు. కానీ దాంతోపాటు మనకి రోగం అనేది ఉంటుంది. తర్వాత ఒక్కోసారి ఆ ఉద్యోగాల్లో సుఖం ఉంటుందా లేదా అనేది అర్థమవుతుంది అది 6 బట్టి. అదే 8 తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైనా సరే ఈ ఆకస్మిక మరణాలు ఎలా వస్తాయి, లేదా జీవిత భాగస్వామి యొక్క ఆయుర్దాయం అవన్నీ ఎలా ఉంటాయి, తర్వాత వచ్చేప్పటికి బయట నుంచి మనం అప్పులు ఇస్తే తిరిగి వస్తాయి రావా, అది కూడా అష్టమం బట్టే అది మనకి నిర్ణయించబట్టం అనేది జరుగుతుంది. అందుకని నెగిటివ్ పాజిటివ్ రెండు పెద్ద అంటే కూడా 12 ఏళ్ళు బాగుంటే విదేశాల్లో బ్రహ్మాండంగా స్థిరపడవచ్చు, హాయిగా మంచి నిద్ర పట్టచ్చు. 12 అంటే ఏమంటారు శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, ఖర్చు అయితే ఖర్చు అవ్వచ్చు. కానీ కొంతమంది చూడండి ఎన్ని సమస్యలు ఉన్నా హాయిగా నిద్రపోతాడు, రీఛార్జ్ అయిపోతుంటాడు ప్రతిరోజు కదా. మళ్ళీ కొత్త సమస్య, భయపడ్డు హాయిగా నిద్రపోయేప్పుడు హాయిగా నిద్రపోతాడు. అంటే వాళ్ళు 12 ఏళ్ళలో మంచి ఏదో ఉంది అని అర్థం. సో అందుకని ఇప్పుడు మనం 8 ఏళ్ళు కనుక చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ చూసేదైతే కనుక ఖచ్చితంగా ఆయుర్దాయం అనేది నిర్ణయిస్తుంది. 8 ఏళ్ళు అనేది మనకి అంతవరకు ఆయుర్దాయం అనేది నిర్ణయించడం అనేది కాకుండా మన యొక్క మరణ హేతు అనేది కూడా దాని మీదే డిపెండ్ అవుతుంది. 8th హౌస్లోనే మనం ఇంట్లో పోతామా, బయట పోతామా, మార్గమధ్యంలో పోతామా, ప్రమాదవశాత్తు పోతామా, నీటిలో పోతామా, మంటల్లో పోతామా, ఇలాంటివన్నీ ఏదైనా సరే తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా 8 మనకి తెలియజేయటం అనేది ఉంటుంది. సో అంటే ఉదాహరణకి కుజుడితో సంబంధం ఏర్పడింది అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే అగ్ని ప్రమాదాల్లో పోవటం కానీ, వాహన ప్రమాదాల్లో పోవటం కానీ ఉంటుంది. చంద్రుడితో ఒకవేళ రిలేషన్ ఏర్పడితే కనుక ఖచ్చితంగా జల ప్రమాదాల్లో పోవటం అనేది ఉంటుంది. గురుడితో రిలేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా సుఖంగానే ప్రశాంతంగానే పోవడం అనేది ఉంటుంది. శనితో ఒకవేళ ఏర్పడితే దీర్ఘకాలిక రోగాలతో ఓ పట్టణ మరణం రాదు, అలా నానుస్తూ ఎప్పటికో వస్తుంది ఆ మరణం. మనకేమో 3-4 సార్లైనా వాడి జీవితంలో తొలిస్థితులు నోట్లో పోస్తాం కానీ వాడికి ముట్టుకు రాదు. అంటే శని ఎప్పుడు కూడా వాయిదాల పద్ధతే కదా, ఆయన ఏ రోజు వెంటనే తేల్చడు, వెరీ స్లో. సో అదే కేతువు కుజుడు మాత్రం తీసుకెళ్ళాలనుకుంటే టక్కున తీసుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. అదే రావుతో వచ్చినప్పుడు మనకి వెంటనే రోగం నిర్ధారణ అవ్వదు. సో దానివల్ల డయాగ్నోస్ ఎప్పటికో జరిగి ఒక్కోసారి ఈలోపే మనకి మరణం ముంచుకు రావచ్చు, లేకపోతే బట్టకడచ్చు మిగతా గ్రహాలు బట్టి. సో అందుకని అష్టమం అనేది ఎప్పుడైనా సరే ఎలా పోతావు అనేది తెలియజేస్తుంది. దీంతో పాటుగా మనకి అష్టమం బాగుండటం అనేది జరిగితే గనక అవమానాలు అనేది జీవితంలో తక్కువ ఉంటాయి. సో అష్టమ స్థానంలో మనం దుష్టగ్రహాలు ఉండటం వల్ల ప్రమాదాలు ఉంటాయనే కాదు, మన జీవితంలో ఎన్ని అవమానాలు పొందమా, సో అవన్నీ కూడా అష్టమం మీద ఉంటుంది. సో మనం బయటికి డబ్బు ఇస్తే తిరిగి వస్తుందా లేదా, ఇవ్వచ్చా లేదా, అది కూడా అష్టమం మీదే ఉండటం అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సంపాదన బాగుండదా అంటే కూడా అది కూడా అష్టమం మీదే ఉంటుంది. సో అందుకని అష్టమ స్థానం అనేది దుస్థానంగా జాతకంలో చెప్పినప్పటికీ కూడా అది మనకి తెలియజెప్పే విషయాలు అయితే కనుక చాలా ఉంటాయి. సో అందుకని ఏ భావాన్ని కూడా మనం ప్రతి ఒక్కడికి కొన్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రతిదీ కూడా మనకి నేర్పేది ఏంటి, అష్టమ స్థానం వల్ల ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు అంటే ఈ రకంగా మనం
కొంచెం తెలుసుకోవటం వల్ల. నిగూఢంగా అంటే బాగా అకల్ట్ మీద కూడా ఎట్లా ఉంటుంది వీళ్ళకి నిగూఢంగా తెలియని విషయాలు కూడా అష్టమం నుంచి చెప్పచ్చు అనేది కూడా వింటూ ఉంటాను. నిజమేనా సార్? అది ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా ఎందో ఇల్లు అలాంటి అంటే ఏమంటాం అతీంద్రియ శక్తులకి అలాంటి సాధనలకి కూడా అష్టమ స్థానం అనేది చెప్తూ ఉంది. చెప్తుంది. ఉమ్. తర్వాత రెండోది వచ్చేప్పటికి కొన్ని అంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రాథమికంగా అత్యధికంగా మనకి తెలియజేసే భావం అయితే కనుక మరణంతో ఉండే గౌరవం. అంటే అంతే కదా, ఒక్కోసారి అవమానం కూడా మరణాన్ని మించి ఉంటుంది. ఎందుకంటే చచ్చిపోతే బాగుండు ఈ అవమానం జరగడం కంటే అని అనుకుంటా. తర్వాత రెండోది మరణం గౌరవం. మరణంతో పాటు గౌరవం అంటే అవమానంతో మరణించడం అనేది ఒకటి, లేదా మరణ సదృశ్యంగా ఉండే అవమానం అనేది ఉంటుంది. అదే ఒకటి. నేను అన్నది కూడా. అవును. కానీ దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మీరు బోలన్ని దాన ధర్మాలు చేశారు, అనేక రకాలైన పుణ్యాలు చేశారు. కానీ మీరు ఏదైనా సరే మనం గతిస్తాం కదా, ఎవరైనా ఎప్పుడప్పుడు గతిస్తాం. ఇవాళ నేను ఇన్ని మంచి మంచి మాటలు చెప్పా, కానీ రేపు వచ్చేప్పటికి నా శవం మోసేందుకు మనిషి కూడా ఉండకపోవచ్చు. అబ్బా. అంటే నా మరణానికి గౌరవం లే. అలా అది కూడా చెప్తారు. అది కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మన బోల్ మంది ఇప్పుడు మనకి తెలుసు, మనం కాలగర్భంలో కలిసిపోయిన పివి నరసింహారావు గారికి ఎంత దుస్థితిలో ఆయన ఇది మరణం అనేది వచ్చింది అనేది. కానీ మరి ఆయన అందరూ అమిత పుణ్యాత్ముడిగా అభివర్ణించారు. ఖచ్చితంగా. సో ఆయన ఏమంటారు, ఈ కుత్తాలానికి ఆయన పీఠాధిపతి కావాల్సిన ఆయన చివరి నిమిషంలో ఆయన వదులుకుంటే అప్పుడు ఇప్పుడున్న ఆయన అయ్యారా? అయ్యారు. సో అందుకని ఒక్కోసారి మనం ఈ మరణం అనేది కూడా గౌరవబద్ధంగా వెళ్ళాలి. ఒక్కోసారి శవం మోయడానికి నలుగురు మనుషులు కరువాలి, అందుకే ఎప్పుడు కూడా నలుగురిని పెట్టుకోవాలనేది. సో అలా ఆ నలుగురిని ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా మీ యొక్క ఎందో ఇల్లు అనేది చెప్తుంది. సో ఎందో ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. సరే ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకునేది అనాయాస మరణం అనే కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలని కోరుకునేది అదే ఖచ్చితంగా సార్. అనాయాస మరణం, అదే. వినా దైన్యైన జీవితం, ఈ రెండు కావాలనే కదా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. సో అలా కోరుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా సరే మన ఇల్లు ఏమంటాం, ఎందో ఇల్లు మనకి బాగున్నా బాగుండకపోయినా, మన ఇల్లు ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే మన యొక్క స్థానం ఎందో స్థానం ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి అవమానాలు లేకుండా ఉండాలి, చక్కగా సుఖవంతంగా పోవటం అనేది ప్రతి ఒక్కరు అదే కోరుకుంటాడు కదా. ఉన్నవాడు లేనివాడు ఎవడైనా సరే మనం 10 మంది చేత చేయించుకోకుండా చెప్పించుకోకుండా పోవాలనే కోరుకుంటాం. సో ఆ రకమైన ఏదైనా సరే మంచి మరణం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా ఖచ్చితంగా యమాష్టకం అని ఉంటుంది. అది మీకు కేవలం గరుడ పురాణంలో మాత్రమే దొరుకుతుంది. ఆ యమాష్టకాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చదువుతారో వాళ్ళకి యముడి యొక్క మంచి అనుగ్రహం లభించి చక్కటి మరణం రావటం అనేది ఉంటుంది. యమాష్టకం అంటే మీకు దొరుకుతుంది, నెట్లో కానీ వాటిలో కానీ దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని రోగాలు డయాగ్నోస్ అయిపోయి చెప్పేస్తూ ఉంటారు డాక్టర్స్, ఇంకా అయిపోయింది కొన్ని నెలలు కొన్ని రోజులు, అప్పుడు వాళ్ళు పడేటటువంటి భయము వర్ణనాతీతం. అంతే కదా సార్? మరణానికి భయపడకుండా ఉండటం అని అంటే అదేమి ఆషామాషి విషయం. అది కొంతమంది ఇంక తప్పదనుకున్నప్పుడు తప్పదన్నట్టు ప్రిపేర్ అయినప్పటికీ భయం మాత్రం ఎక్కడొక్కడ ఉంటుంది. అంటే చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏంటంటే పోతామనే భయం కన్నా కూడా ఏ విధంగా పోతాము అంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనే భయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వచనాలు, పురాణ వచనాలు మాత్రం చాలా భయానకంగానే ఉంటుంది. మరణం అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి చెప్పాలంటే కనుక గరుడ పురాణంలో మనకి మరణం ముంచుకొచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది వివరించారు. కానీ అవన్నీ చూసుకుంటే భయం ఉంటుంది తప్ప నిజంగా అవి అందుకనే ఆ భయాల్ని జయించడానికి కూడా ఈ యమాష్టకం పనిచేస్తుంది అనేది నా క్వశ్చన్. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లక్షణాలు అయితే అవి ఒక్కోసారి ఇప్పుడు మనకి చిన్న వయసులో కూడా కనపడుతూ ఉంటాయి, కానీ అవి మనం పట్టుకుంటే ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది, భయపడతాం. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సరే ఒక రోగం అనేది రావటం అనేది వేరు, ఇలా ఆకస్మికంగా చూడండి ఉన్నట్టుండి నిద్రలో ఇప్పుడు ఏదైనా సరే ప్రమాదాల్లో మన ముగ్గురు ఒకే ఇంటి ఆడపిల్లలు చచ్చిపోయారు. సో ఇలాంటివి ఏమైనా సరే అలాంటి మరణాలు రాకూడదు. ఎవరికి వచ్చినా కూడా మంచి మరణం రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం అనేది జరుగుతుంది. అలాంటి మంచి మరణం కావాలి అనుకున్న వాళ్ళు యమాష్టకం చదివితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా ఆ హౌస్ అటువంటి రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది, అది చెప్తూ ఉంటుంది. ఆ హౌస్ ఇంకా అనేక విషయాలను చెప్తుంది. బట్ మనకి ఇందులో బాగా ఇంపార్టెంట్ అనేది ఇదే. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి మరణం కోరుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు అవమానాలు లేని జీవితం కోరుకుంటాం.
సో ఈ Right. రెండు ప్రతి ఒక్కరికి కామన్ కదా, ఆ రెండింటిని నిర్ధారించేది ఎందో. ఎనిమిదో ఇల్లు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్.